శ్రీ సాయి సచ్చరిత్రము 8వ అధ్యాయము. మానవ జన్మ ప్రాముఖ్యము, సాయిబాబా భిక్షాటనము, బాయిజాబాయి సేవ, సాయిబాబా పడకజాగా, కుశాల్ చంద్పై వారి ప్రేమ. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవయక్ష గంధర్వాదులను, జంతు కీటకాదులను, మనుష్యులు మొదలగు వానిని సృష్టించను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనకై అవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేల మోక్షమునకు గాని పుట్టుకకు గాని వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికీ ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి ఇవిగాక మరొక ప్రజ్ఞ గలదు, అదియే జ్ఞానము. దీని సహాయమునే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మ ఎందును దీనికి అవకాశం లేదు. ఈ కారణం చేతనే దేవతలు సైతం మానవ జన్మను ఈర్ష్యతో చూసెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవాలని కోరెదరు. కొంతమంది మానవ జన్మ చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుననియు అందురు. ఇది కొంతవరకు నిజమే. ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునికి జ్ఞానము సంపాదించు శక్తి కలదు. శరీరం ఉండుట చేతనే మానవుడు తమ దేహం యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరం మలభూయిష్టమైనదనియు నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశం పోగొట్టుకొనిదము. దేహమును ముద్దుగా పెంచి విషయసుఖములను మరిగినచో నరకమును పడెదము. ఉచిత మార్గమేమనా దేహమును అశ్రద్ధ చేయకూడదు. దాని లోలత్వముతో పోషించనూకూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపు రౌతు తమ గమ్యస్థానం చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూచుకొననో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మసాక్షాత్కారం కొరకు వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేమీ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ఇచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేముషి విజ్ఞానములను చూసి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్వ శరణాగతి చేయు అవకాశం కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైనదనియు దానికెప్పటికైనను మరణం అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై ప్రయత్నించవలెను. ఏ మాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యం గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండో భార్య కొరకు ఎంత ఆతృత పడెనో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదుక యత్నించినో అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారం సంపాదించవలెను. బద్ధకమును, అలసటను, కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానం నిలుపవలెను. ఈ మాత్రం చేయలేనిచో మనము పశుప్రాయుల మగుదము. తక్షణ కర్తవ్యము. మన ధ్యేయము సత్వరం ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్ద కేగుట. ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని వినినప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిదియు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యంచే సులభంగా పొందవచ్చును. నక్షత్రములన్నీయు కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు, గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారం లేకుండట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగచేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురువు. బాబా సామాన్య పకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులై ఉండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమునే ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్ష ఎత్తడివారు. వారి భిక్ష ఎట్టిదో చూతుము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటే బాబా భిక్షుని వలె నిలిచి అమ్మా రొట్టె ముక్క పెట్టుడనుచు దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డ జోలి తగిలించుకొని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ్య పదార్థములను, కూరలు మొదలగున్నవి రేకు డబ్బాలో పోసుకొనేడివారు.
అన్నము రొట్టెలు మొదలగునవి జోలిలో వేయించుకొనిడివారు. బాబాకు రుచి అన్నది లేదు. వారు జిహ్వను స్వాధీనం అందించుకొనిరి. కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోను జోలిలోను వేసుకొనిడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేటివారు కారు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లు కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి కాలనియమం లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేడివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేడివారు. భిక్షలో దొరికిన పదార్థములన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రం చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకంగా తీసుకొనుచుండెడిది. కుక్కలను పిల్లులను కూడా కలలో సైతం అడ్డు పెట్టని వారు ఆకలితో ఉన్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదరా. పకీరు పదవియే నిజమైన మహారాజ పదవి అనియు అదియే శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండెడివారు. ఆ పావన చరితుని జీవితం వంటి జీవితమే కదా మిగులు ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను ఒక పిచ్చి పకీరని భావించి అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకొని పేద పకీరన్న ఎవరికి గౌరవం ఉండును? కానీ ఈ పకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేసమాత్రం లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చెంచులునిగాను స్థిరత్వం లేనివారుగాను కనిపించినను లోన వారు స్థిరచిత్రులు. వారి చర్యలను అంతుపట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యాకోతే పాటీల తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపమున ఉన్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానంలో నిశ్చలముగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాను వెదికి పట్టుకొని భోజనం పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరి ఒకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటిల్ను ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవటమాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగిరి. అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకొని శ్రమ బాయిజాబాయికి తప్పినది. ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండెనో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యాకోతే పాటీలు మహల్సాపతి ఇద్దరూ అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురును సమానంగా ప్రేమించెడివారు. బాబా వీరిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకొనిడివారు. పక్కలు పరుచుకొని వానిపై చతికిలపడి సగం రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకొనిడివారు. అందులో ఎవరైనా నిద్ర వచ్చునట్లుగా అనిపించినా తక్కిన వారు వారిని మేల్కొల్పునివారు. తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటు ఇటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కును చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోమెడివారు. ఈ విధంగా 14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకొనెను. అవి మరుపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలవరానివి. వారి అనుగ్రహం ఇంతయని చెప్పుటకు అలివి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చంద్. షిరిడీలో తాత్యా తండ్రిగారైన గణపతిరావు కోతే పాటీలను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచెడివారో అంతటి ప్రేమాదరములతోనే రహతా నివాసియగు చంద్రబాను సేట్ మార్వాడీని చూచుచుండిరి. ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకగు కుశాల్ చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిశలు వాని యోగక్షేమం మరయుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దుల బండి మీద బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామపు సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేడివారు. తరువాత మహావైభవంగా బాబాను గ్రామంలోనికి సాదరంగా తీసుకొని వెళ్ళేడివారు. కుశాల్ చంద్ బాబాను తమ ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనం ముందు కూర్చుండబెట్టి భోజనం పెట్టేడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకొనిడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండెడివారు. షిరిడీ గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు దక్షిణమున రహతా, మరోవైపు ఉత్తరమున నీమ్గాం ఉన్నవి. ఈ 2 గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికీ పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసం చూసి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండెడివి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేయువారలు ఏ కష్టములు ఉండేవి కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకంగా పోవువారు అనేక కష్టములు పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలు మరికొన్ని ఇతర విషయములు రాబో అధ్యాయములో చెప్పెదను. 8వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.